క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ లో కట్టప్ప ఏఐసీసీ ఇన్ఛార్జ్ పై మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు ఉప్పదించింది ఎవరా లీడర్ అనుమానాలతో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అటు ఢిల్లీలో న్యాయ పోరాటం మొదలైంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు కాంగ్రెస్ నాయకులు. బుధవారం ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వర్షన్ వినిపించారు ఆ పార్టీ నాయకులు. ఇక లీడర్లతో పాటు అడ్వకేట్లు కూడా కలిశారు. ఈసీ తీరుపై సంతృప్తి చెందలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా మీనాక్షి పిటిషన్ను విచారణకు స్వీకరించింది. హోరాహోరీ వాదనలు తప్పవా? న్యాయ పోరాటంలో మీనాక్షి నటరాజన్ గెలుస్తారా? ఎన్నికల సంఘానిది తప్పు అని తేలుతుందా? బీజేపీ కుట్ర చేసిందనే వాదనలో నిజముందా? ఈ విషయాలన్నిటికి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రాహ్మణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్, మీరు అన్నట్టుగా అసలు ఏం జరుగుతుంది? ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి డిసిజన్స్, ఏ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుని ఈ డిసిజన్ తీసుకుందన్న వాదన కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈసీ ఇచ్చిన తీర్పు సంతృప్తి చెందక ఇప్పుడు ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు న్యాయస్థానం లైక్ సుప్రీం కోర్టుకి ఇప్పుడు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఈ విచారణ చేస్తుందా, వర్షన్ వింటుందా అన్నట్టుగా కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. సో ఏంటి అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని ఎందుకు రద్దు చేశారన్న టెన్షన్ అయితే నెలకొంది. దీని వెనకాల బీజేపీ హస్తం ఏమైనా ఉందా అన్నట్టుగా కూడా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏఐసిసి అగ్రనేతలు కూడా ఫామ్ అయి గ్యాదర్ అయి సమావేశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు ఆ సమావేశాలు కూడా ఉన్నాయి. సో వైపు టీఎంసీకి సంబంధించి అండ్ ఇంకోవైపు నటరాజన్ నామినేషన్ కి సంబంధించి కూడా ఏఐసి అగ్రనేతలు కూడా అందరూ కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. సో ఓకే, ఇప్పుడు సుప్రీం కోర్టుకి చేరుకుంటుంది. ఓకే, ఒకవేళ సుప్రీం కోర్టులో ఏదైనా తీర్పు ఏఐసిసికి అనుకూలంగా ఇస్తే అంటే ఈసీ ఇచ్చిన డిసిజన్, ఈసీ ఇచ్చిన తీర్పు తప్పు పడతారా? దీని వెనకాలే నిజంగానే బీజేపీ హస్తం ఉందా? ఎవరు ఆ కట్టప్ప ఎవరన్న దానికి సంబంధించి అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సత్యనారాయణ గారు, హైకోర్టు న్యాయవాది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సత్యనారాయణ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము నటరాజన్ నామినేషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేసేసారు. దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్టుకి కూడా చేరుకునే అవకాశం ఉంది చూస్తున్నాం మనం. సో ఈసీ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందగా ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశం కూడా ఉంది, వెళ్తున్నారు. సో ఏంటి దీన్ని ఎలా చూడొచ్చంటారు పొలిటికల్ గా? మీ ఒపీనియన్ ఏంటి? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. వినపడుతుందండి? చెప్పండి, కంటిన్యూ చేయండి. యాక్చువల్ గా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మీడియాలో, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా మీనాక్షి నటరాజన్ గారి మీద వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ పనికిమాలిన వ్యవహారం బీజేపీ చేస్తా ఉంది. వాస్తవానికి అది జనరల్ గా ప్రతి రాజకీయ నాయకుల మీద అంటే ఒక క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33 క్లియర్ గా చెప్తా ఉన్నది. ఓన్లీ ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన దాన్ని అఫిడవిట్ లో చేర్చాల్సిన అవసరం లేదు. దాని మీద అంటే ఛార్జ్ షీట్ వేసినా గానీ అంటే చాలా పెద్ద అంటే ఇప్పుడు ఏదైతే జనరల్ గా ప్రజాహితం కోసం ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉంటారు. సో అలాంటి వాటి మీద గానీ ప్రొటెస్ట్ చేస్తా ఉంటారు. అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం అఫిడవిట్ లో చేర్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వేరే నిజంగా కూడా గ్రీవియస్ అంటే చాలా నేరపూరితమైన అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే మర్డర్ కేసులో గానీ మిగతా ఇతరత్ర ఆర్థిక నేరాల్లో గానీ అలాంటివి ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు చేయకపోతే అనొచ్చు. కానీ ఇది ఏదైతే నటరాజన్ గారి మీద అభియోగం ఉన్నదో అది ఒక ఎఫ్ఐఆర్ డైరెక్ట్ అయింది కాదు, అది ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టులో వేసినారు. ఆ కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ కావాలని చేసినారు. సో దీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఒకసారి గమనించినట్టయితే రిప్రజెంటేషన్ యాక్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో స్పష్టంగా మనం చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నది? కోర్టు ఏదైతే కేసులో కోర్టు నేరాన్ని పరిగణలో తీసుకొని విచారణ జరుపుతున్నప్పుడు గాని లేదా అలాంటివి అంటే ట్రయల్ స్టేజ్ లో ఉన్న వాటిని మనం అఫిడవిట్ లో చేర్చాలి. లేదా అంటే అభ్యర్థి మీద ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు
నమోదైన ఎఫ్ఐఆర్ కాకుండా దాంట్లో ఫైనల్ రిపోర్ట్ వేస్తారు. అంటే Okay. చార్జెస్ ఫ్రేమ్ చేసి ఫైనల్ రిపోర్ట్ వేస్తారు. వాటి ఫైనల్ రిపోర్ట్ వేసిన వాటిని పొందుపరచాలి. లేదా ఇదివరకు ఏమైనా శిక్షలు పడి ఉంటాయి, అంటే కన్విక్షన్స్, ఏదైనా కేసులో కోర్టు ద్వారా శిక్ష ఖరారై ఉంటే అలాంటి వాటిని వివరాలను మనం తప్పకుండా అప్డేట్ లో Mention చేర్చాలి. చేయాలి. సో ఎస్, ఇది చెప్తా ఉంది. మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33 చెప్తా ఉంది. సో ఇదంతా వదిలేసి ఏదో కావాలని, ఇదంతా ఏంటంటే బీజేపీ ఆడుతున్న డ్రామా. ఈ రోజు మనం ఒకసారి గమనించినట్టయితే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ప్రతిదీ కూడా వారి కనుసన్నల్లో నడుస్తా ఉన్నది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిసిన ఉన్నటువంటి మరి ఈ సంస్థలు నిజంగా ఇలాంటి మరి ఇన్ఫ్లుయెన్స్ కు లోనై ఇలాంటి చిన్న సో సత్యనారాయణ గారు, మీ ఒపీనియన్ ప్రకారం అకార్డింగ్ టు యూ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫేర్ అని చెప్పొచ్చా? ఫేర్ నామినేషన్ అది? క్లియర్లీ ఎగ్జాక్ట్లీ మీరు చూస్తారు, రేపు సుప్రీంకోర్టు కూడా మనకు అనుకూలంగా ఆర్డర్ ఇస్తుంది. ఎందుకంటే అందులో పసలేని వాదన కావాలని జస్ట్ వాంటెడ్ గా వాళ్ళు దాంట్లో చేసినారు. ఇక్కడ ఇప్పుడు ఆ ప్రైవేట్ కంప్లైంట్ దాంట్లో కూడా విచారణ, ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసిన దానికి విచారణ చేయాలి, విచారణ లేదు. సో అది కూడా డైరెక్ట్ పోలీసు చేసిన ఎఫ్ఐఆర్ కాదు, కోర్టు రిపోర్ట్. సో దాన్ని విచారణ చేస్తే ఒకవేళ దాంట్లో పూర్వపరాలు ఉంటే అప్పుడు ఆలోచన చేస్తారు, కానీ ఏం లేదు. మనం క్లియర్ గా ముఖ్యంగా సరే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా మనం ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A ఇట్స్ క్లియర్లీ సేస్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు గానీ, లేదా ఏదైనా కన్విక్షన్ పడ్డప్పుడు గానీ, లేదా మరి అంటే చాలా ఘోరమైన నేరాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కానీ అలాంటి వాటిని పొందుపరచాలని. కంప్లీట్లీ ఫెయిర్ నామినేషన్ అని మీరు అంటున్నారు. విల్ గెట్ బ్యాక్ టు యూ, మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. బట్ మీన్ వైల్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈసీ తీర్పు ఇచ్చింది. ఈసీ తీర్పుతో ఏఐసిసి పెద్దలు కూడా ఎవరు కూడా సంతృప్తి చెందలేదు. సో అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? బేసికలీ ఒక రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసి పంపించడం అనేది ఆషమాషి పనేం కాదు. చాలా ఆచితూచిగా ఆలోచించి ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఆబ్వియస్ గా కాంగ్రెస్ నేతలు చేస్తుంటారు. కానీ ఇన్ని చేసినా కూడా చివరికి తిరస్కరించబడ్డ తర్వాత క్యాన్సిల్ అయ్యే, రిజెక్ట్ అయ్యే సీన్ ని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మీ ఒపీనియన్ ఏంటి? ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, ప్యానల్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం చేస్తూ, అసలు యాక్చువల్ గా బీజేపీ ఒక నాటకం ఆడుతుంది. అసలు యాక్చువల్ గా ఏంటంటే బీజేపీ ఏకఛత్రాధిపత్యంలో మొత్తం మేమే ఉండాలి అర్థంతోనే చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా కూడా చేస్తున్నారు, కానీ అన్నిటినీ పొందే రకంగా చేస్తున్నారు. ఈడీని, సిబిఐని, ప్రభుత్వ సంస్థలను తమను లోపరుచుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఎంతో మందిని పార్టీ మార్చుకునే ప్రయత్నాలు చేసినారు, ఎన్నో రకాలుగా కూడా చూస్తున్నారు. ఇంతకు ముందు టీఎంకి సంబంధించిన వాళ్ళని అనుకోండి, ఇప్పుడు టీఎంసీ కూడా ఎంతో మందిని చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా ఇంతకు ముందు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎంపీలను చేసుకున్న ప్రయత్నం చేసుకొని వాళ్ళ దాంట్లో పార్టీలో చిచ్చు పెట్టేదో కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు యాక్చువల్ గా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించిన కేసే కాదు. యాక్చువల్ గా 2012 లో అంటే 2020లో 2022-21 ప్రాంతంలో అప్పుడు ఇన్ఛార్జిగా కూడా తెలంగాణ పార్టీ కూడా మా నటరాజన్ గారు లేరు. అదే నారాయణ జిల్లా, ఉమ్మడి జిల్లాలో నారాయణపేట జిల్లాకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ లో జరిగినప్పుడు బండారు లలిత గారు అని, శ్రీలత గారు అని ఇన్ఛార్జిగా ఉండే. ఆమె కాంప్లైంట్ ఎవరి మీద? శివకుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు. డిసిసి అది ఆ రోజుల్లో అంటే 2022 అతన్ని శివకుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేసింది. ఏమని అంటే పార్టీకి విరుద్ధంగా ఆయన కమాలు చేస్తుంది. అది పార్టీకి
రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఒక మెయిన్ టాపిక్ అండి, ఎంతసేపు బీజేపీ హస్తం ఉంది ఇందులో అన్నట్టుగానే అందరు చెప్తున్నారు. ఓకే, మీ వాదనలో కూడా బీజేపీ హస్తం ఉన్నట్టుగానే వినిపిస్తుంది. కానీ బీజేపీ ఎందుకు ఇలా చేస్తుంది? మరి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ విషయంలో ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తుందని అడిగితే ఏం చెప్తారండి? ఇన్ కేసు వాళ్ళే చేసి ఉంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడైనా కానీ స్వార్థ బుద్ధితోనే అంటే కాంగ్రెస్ ఎదుగుదలను తట్టుకోలేని పరిస్థితి. ఆమె యాక్చువల్ గా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెకి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో. ఏంటంటే ఇప్పుడు బండారు శ్రీలతకు సంబంధించి, శివకుమార్ రెడ్డికి సంబంధించి, శివకుమార్ రెడ్డి దేశంతో ఆమె చేసిన కేసులు ఇవి. అంటే సస్పెండ్ చేసినా ఉన్నా అది పార్టీకి సంబంధించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆమె శ్రీలతారెడ్డి ఎవరి మీద, శివకుమార్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి, ఆయన పార్టీకి సంబంధం లేకుండా చేయాలనే కార్యక్రమంలో ఉండే. ఆయన డిసిసిని తీసేసి అక్కడ వేరే వారిని డిసిసిగా జాయిన్ చేయడం జరిగింది. అది 2022 తర్వాత, అంటే ఇప్పుడు 2026 అంటే 4 years తర్వాత. దానికి సంబంధించింది కాదు, అది పార్టీకి సంబంధించిన విషయం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఛాయిస్ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, వేరే పార్టీలు అనుకోండి, ఏ పార్టీ కూడా ఉండొద్దు భారతదేశంలో, ఓన్లీ బీజేపీ ఉండాలని అన్ని రకాల అన్ని కూడా ఓట్ చోరీ అనే కార్యక్రమం కాదు, సీట్ చోరీ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం కదండి, ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఎంతో మందిని కూడా వాళ్ళు విలీనం చేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే సిపిఐ దాడిలు అయిన తర్వాత ఒక వారం రోజులు 10 రోజుల లోపల వాళ్ళకి దాడి అయితే వాళ్ళు పార్టీలో చేస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ కేసులను భయపెట్టియడమా, లేకుంటే ఇంకేదో రకంగా చేసుకుంటే ఇలా ఇబ్బంది కార్యక్రమాలు చేసుకుంటా వాళ్ళు పార్టీలో మార్చేయాలని ఉద్దేశం. అదే బీహార్ లో 20 మంది ఎంపీలను వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు బలం లేదు. ఏంటంటే రాజ్యసభలో పూర్తి బలం లేదు. దాంట్లో కూడా ఏదన్నా చట్టం రావాలంటే వాళ్ళకి ఇంకా 40 సీట్లు రావాలి. 40 సీట్లు రావాలని 40 సీట్లు ఎంపీ సీట్లు రావాలని కథలు చేస్తున్నారు. అసలు తప్పు, ప్రజాస్వామ్యంగా వాళ్ళు చేసేది తప్పు. హైకోర్టులో, సుప్రీం కోర్టులో అది చెల్లదు, దాన్ని కొట్టేస్తారనే ఉద్దేశం అనుకుంటున్నాం. ఇదేమైనా తెలిసి తప్పు చేస్తున్నారు. ఇంకోటి దీంట్లో ఏమంటున్నారంటే, దాంట్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో చీల్చనే ఉద్దేశంతో మీ వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సంబంధం లేదు, ఓన్లీ నోటీసులు. అంటే అది కూడా ప్రైవేట్ పిటిషన్ లో. రామచంద్ర గారు, నాకు అదే డౌట్ ఉందండి, అది మాట్లాడదాము. కానీ మీన్వైల్ సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే వాట్ నెక్స్ట్? ఏఐసిసి పెద్దలు కానివచ్చు, వీళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది లా ప్రకారం? సుప్రీంకోర్టు సర్వోత్తమ న్యాయస్థానము. అక్కడ ఖచ్చితంగా మరి నటరాజన్ గారికి న్యాయం జరుగుతుంది అనేది ఒక అడ్వకేట్ గా నేను చెప్పగలను, నాకున్న అనుభవం పూర్వకంగా. ఎందుకంటే ఇక్కడ ఒకటి మీరు గమనించినట్టయితే, నటరాజన్ గారి మీద ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా ఆవిడ కంప్లైంట్ పెట్టలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆవిడ గారు ఏదైతే కంప్లైంట్ పెట్టినారో ఏది ప్రైవేట్ కంప్లైంట్ చేసినారో, ఆ ప్రైవేట్ కంప్లైంట్ లో కూడా మరి కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆర్డర్ లేదు. ఓన్లీ మీనాక్షి నటరాజన్ గారికి వారి వివరణ కోర్టు కోరింది, కానీ వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఎక్కడ లేదు. అది ఒకటి గమనించాలి మీరు. మూడొకటి ఏంటంటే, ఈ జస్ట్ వివరణ కోరినంత మాత్రాన కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గానీ కేసు నమోదైనట్టు కాదు అక్కడ. మూడొకటి ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టుగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ సెక్షన్ 33A ఇట్స్ క్లియర్లీ సేస్ అనమాట. సో ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నది, ఎఫ్ఐఆర్ ఏది ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమంలో నమోదైన ఎఫ్ఐఆర్లు గాని, లేదా చార్జ్ షీట్ వేసినప్పుడు గాని, లేదా గ్రీవియన్స్ అంటే సీరియస్ ఒఫెన్స్ లలో ఉన్నప్పుడు మాత్రమే సో వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం చేయాలి. కానీ ఇందులో ఈ 3 కోణాల్లో కూడా ఎక్కడ కూడా మరి నటరాజన్ గారిని అందులోకి రారనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి అందుకనే మరి సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి గారు సీనియర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో మరి
కొనసాగుతుంది. ఓకే. తప్పకుండా సత్యనారాయణ గారు మీనాక్షి నటరాజన్ గారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఓకే. సో సత్యనారాయణ గారు చాలా రోజుల నుంచి అంటే 5 రాష్ట్రాలకి సంబంధించి ఎలక్షన్స్ నడుస్తున్నప్పటి నుంచి కూడా ఈసీకి సంబంధించి చాలానే మనం వింటూనే ఉన్నాము. ఇలా చాలానే రూమర్స్ వస్తున్నాయి, చాలానే ఆరోపణలు కూడా చేస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసి ఇది ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీయే, బట్ స్టిల్ ఎందుకో బీజేపీ చేతుల మీదగానే బీజేపీయే నడిపిస్తుందన్న ఒక ఆరోపణ అయితే మనం విన్నాము. సో మీరు ఇందాక అన్నట్టుగా సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్ కి తీర్పు అంటే సక్సెస్ఫుల్ గా తీర్పు అనేది ఆవిడకి అనుకూలంగానే ఉంటుందన్నట్టుగా మీరు అన్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్ కి అనుకూలంగా తీర్పిస్తే అప్పుడు ఈసీ ఇచ్చిన తీర్పుని ఎలా చూడొచ్చు అంటారు? ఈసీ అది తీర్పు కాదు, వాళ్ళ ఆర్డర్ అంటే అఫీషియల్ అంటే వాళ్ళ డిసిషన్ వాళ్ళ డిసిజన్ అది. అలా వాళ్ళ డిసిజన్ రాంగ్ అని తేలినప్పుడు తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే. కోర్టు సుప్రీం కోర్టు ఇస్ ఫైనల్. ఎవరైనా కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిందే. ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్టయితే ఇప్పుడు గడిచిన 5 రాష్ట్రాల్లో కానీ, ఇప్పుడు బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ చాలా రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు జరిగింది. సర్ పేరు మీద ఓట్ల తొలగింపు జరిగింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓటర్లను తొలగించడం జరిగింది. నాటి జోక్ అది. చాలా సీరియస్ గా అంటే ఈ బీజేపీ చేతిలో మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో స్పష్టంగా వారి చేతిలో ఉంది. మనం ఒకసారి గమనించినట్టయితే అసలు ఎలక్షన్ కమిషన్ అంటే అసలు ఒక బాగా స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలా కూడా చేయొచ్చని చూపించిన ఎలక్షన్లు నిక్కచ్చిగా నిస్వార్థంగా చేసిన వ్యక్తి శేషన్ గారు. సో మనం ఎందుకు తలుచుకున్నాం శేషన్ గారిని అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఇలా ఉండాలి అనేది చూపించిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తులు ఈ రోజున కరువైపోయారు. ఎందుకంటే రిటైర్ కాగానే వారికి ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, ఏదో ఒకటి వారికి పోస్ట్ చేయడము, వారికి తగ్గట్టుగా ఏదో ఒకటి నామినేటెడ్ చేయడం అలాంటి చేస్తా ఉంది. సో వాటికి ఆశపడి కొంతమంది అలా చేస్తా ఉన్నారు. అందరిని అనట్లేదు కానీ సరే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మనం స్పష్టంగా కనపడతా ఉంది ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈడీ మిగతా అన్ని కూడా మరి బీజేపీ చేతిలో ఒక కీలు బొమ్మల్లాగా వారి తోలు బొమ్మల్లాగా ఆడతా ఉన్నది. ఓకే. సో రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీనాక్షి నటరాజన్ కి అంటే టీ కాంగ్రెస్ లోని మీనాక్షి నటరాజన్ ని వెన్నుపోటు పొడిచినట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? దాంటిది ఏముండదండి, ఎవరికి కూడా లాభం ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా సంబంధించింది. అది ఓన్లీ నారాయణపేట జిల్లాకు సంబంధించింది. దాంట్లో ఆయన డిసిసి గారి మీద కాంప్లైంట్ చేశారు బండారు శ్రీలత గారు. యాక్చువల్ గా దానికి పార్టీకి సంబంధించిన దానికి ఒక చిన్న ఇష్యూను వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని రాజకీయం చేసి ఏదో చేయడానికి ప్రపంచం గడిపించుకోవాలని చేస్తున్నారు. వాళ్ళు ఎంతో మంది మీద అవినీతి పరులను అందరినీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఎంతో మంది సుమారుగా ప్రతి దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఎంపీలను తీసుకోవడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు తమిళనాడులో అన్నా డిఎంకేను విడిపోవడానికి ఎన్నో కారణాలు చేయడం జరిగింది. అదే రకంగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి అదే కారణం జరిగింది. మహారాష్ట్రలో శివసేనను విచ్ఛిన్నం చేయడానికి అదే కారణం జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో టిఎంసీని కూడా అదే రకంగా చేసి ప్రలోభాలక భయపెట్టించా లేకుంటే దాన దండోపాయాల్లో ఏదో కార్యక్రమాలు చేసుకొని ఉన్న పార్టీల్లో వాళ్ళు ఎంతో రకంగా అంటే మమతా బెనర్జీ గారికి ఎంతో నమ్మకమైన వ్యక్తులను కూడా చీల్చి ఆమె సెకండ్ అంటే ఆమె జూనియర్ అంటారు, ఆమె దగ్గర వ్యక్తులను కూడా ఏదో రకంగా పబ్బం గడుపుకొని అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది అంతా ఏంటంటే ఏ పార్టీ ఉండదు, వ్యతిరేక పార్టీ అనేది ఏమి ఉండదు, ఓన్లీ బీజేపీ ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల ఆర్థిక అంగులతోని ఆర్థికంగా అనుకోండి యుద్ధ బలంతో కాకుండా వాళ్ళ అధికార బలం ప్రతి దాన్ని కూడా సిబిఐని ఈడీని ప్రతి దాన్ని వినియోగించుకొని ఈ కోర్టులను కూడా అంటే కోర్టుకు సంబంధించి అసలు దాంట్లో పసనే లేదు. ఒక రకంగా అంటే చిన్నపిల్ల ఒకరు ఆలోచన చేస్తే దాంట్లో
కారణం లేకున్నా ఏ కారణం లేకుండా బీజేపీ వాళ్ళు అధికార దుర్వినియోగపరిచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో పస లేదని చెప్తున్నారు. చట్ట ప్రకారం కూడా మిత్రులు చెప్పినట్టు ఎలాంటి విలువ లేని దాని గురించి ప్రజలను ఏదో నమ్మించి చేయాలని చూస్తున్నారు. అది సుప్రీం కోర్టులో ఖచ్చితంగా వాళ్ళకు ఎదురు దెబ్బ జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి చేయకున్నా గానీ ఈ కార్యక్రమాలు చేసుకుంటా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీని కూడా విచ్ఛిన్నం చేసి ఓన్లీ బీజేపీ ఉండాలని అధికార బలాన్ని ఉపయోగించుకొని అన్ని రకాలుగా చేస్తున్నారు. ఆర్థిక వనరులను కూడా ఎంతో ఉన్నారు. అంతకుముందు ఎంత పార్టీ ఫండ్ ఎంత ఉంటుండే, ఈ రోజు కూడా అన్ని రకాలుగా ఎలక్ట్రో బాండ్స్ కూడా రూపకం కూడా వేల కోట్ల రూపాయలను తయారు చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా భయపెట్టించి అన్ని పార్టీలను పరుచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈడీ రైడ్లను చేస్తున్నారు, సిబిఐ రైడ్లను, ఎన్ఫోర్స్మెంట్ దాడులను, ఇన్కమ్ ట్యాక్స్ దాడులను చేస్తూ అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళని విచ్ఛిన్న చేసి బీజేపీ బలపడే రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైనా కానీ నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఆ నిజం వచ్చే ఎలక్షన్ లో 2028 గానీ 29 గానీ బీజేపీకి చెంపపెట్టు లాగా ఉంటుంది. వాళ్ళు అంటే పాత రోజులలో అదాని అంబానీ వాళ్ళను కూడా కాపాడుకుంటూ వచ్చి వాళ్ళని ఇంతకు ముందు లేకుండా వాళ్ళు మామూలు మధ్య తరగతి వాళ్ళని విచ్ఛిన్నం చేసి మధ్య తరగతి వాడు ఇంకా బీదగా పెడుతున్నాడు. ఉన్నత వర్గాలు ఇంకా ఉన్నత వర్గాలుగా పెరిగిపోతున్నారు. దీనికి కారణం బీజేపీ చేస్తున్నది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. పాత బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఒక నిబద్ధతతో ఉండే, ఈ రోజు మాత్రం వాళ్ళు ఒకటే అన్ని అన్యాయానికి చేసుకొని అన్యాయ కార్యక్రమాలు చేసుకొని పార్టీ బలోపేతం చేసుకొని వాళ్ళు బలవంతులు కావాలని ఆలోచన చేస్తున్నారు, ధనవంతులు కావాలని ఆలోచన చేస్తున్నారు. బీదవాళ్ళు ఇంకా బీదవాళ్ళు అయితే బీదవాళ్ళను ఇంకా బీదరికంగా తీసుకొస్తున్నారు. దానికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అదే రకంగా ఈ కేసులో మీనాక్షి నటరాజన్ గారు తిరస్కరించిన ఎంపీ నామినేషన్ తిరస్కరించిన దానికి కూడా ఎలక్షన్ కమిటీకి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతారని మీ ద్వారా అనుకుంటున్నాము. అది ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఖచ్చితంగా డిసిషన్ ఇస్తుందని మేము కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రామచంద్ర గౌడ్ గారు. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీ ఒపీనియన్స్ ని మాతో